నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. గోరుమారా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? గోరుమారా నేషనల్ పార్క్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జల్పాయిగుడి జిల్లాలో ఉంది. 1949లో ఇది వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ఉండేది. కానీ 1994లో దీనిని నేషనల్ పార్క్ గా మార్చారు. ఇక్కడ ఖడ్గమృగాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మొదటిది, ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనను ప్రారంభించిన కేంద్రం. 36 ప్రభుత్వ పథకాలను ఒకటిగా విలీనం చేసి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనను ప్రారంభించింది. వ్యవసాయ ఉత్పాదకత, స్థిరత్వాన్ని పెంచడం దీని లక్ష్యం. ఇది పంట దిగుబడులు, పరిమితంగా సాగు అవకాశం తక్కువగా ఉన్న 100 జిల్లాలపై దృష్టి సారిస్తుంది. సేంద్రియ వ్యవసాయం, పంట వైవిధ్యీకరణను ప్రోత్సహిస్తుంది. ఇక రెండవది, NSC STI 2.0 ఫ్రేమ్వర్క్ ప్రారంభించిన డాక్టర్ జితేంద్ర సింగ్. నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ సివిల్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ 2.0 ఫ్రేమ్వర్క్ ను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. భారతదేశంలో పౌర సేవల శిక్షణను అప్గ్రేడ్ చేయడం దీని లక్ష్యం. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ దీనిని అభివృద్ధి చేసింది. ఇది హైబ్రిడ్ లెర్నింగ్, AI సాధనాలను కలిగి ఉంటుంది. ఇక మూడవది, ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకుగా SBI. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ నుంచి 2025లో ప్రపంచంలోనే అత్యుత్తమ కన్స్యూమర్ బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందింది. అక్టోబర్ 18న వాషింగ్టన్ డీసీలో జరిగే IMF వరల్డ్ బ్యాంక్ వార్షిక సదస్సులో SBI చైర్మన్ CS శెట్టి ఈ అవార్డును అందుకుంటారు. SBI ప్రస్తుతం 52 కోట్ల మందికి బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. ఇక నాలుగవది, ఉక్రెయిన్ నూతన ప్రధానమంత్రిగా యూలియా స్వైరెదికో. ఉక్రెయిన్ నూతన ప్రధానమంత్రిగా యూలియా స్వైరెదికో నియమితులయ్యారు. అంతకుముందు ప్రధానిగా ఉన్న డెనిస్ అష్మిహల్ తన పదవికి రాజీనామా చేశారు. 2020 మార్చి 4న ప్రధాని బాధ్యతలు స్వీకరించిన డెనిస్ దాదాపు 5 ఏళ్లకు పైగానే ఆ పదవిలో కొనసాగారు. ఉక్రెయిన్ ఉప ప్రధానిగా, మహిళా ఆర్థిక మంత్రిగా ఉన్న యూలియా స్వైరెదికోను ప్రధానిగా జెలెన్స్కీ ప్రకటించారు. ఇక ఐదవది, ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్స్ లోకి ఇరిగేసి అర్జున్. భారత యువ గ్రాండ్ మాస్టర్ ఇరిగేసి అర్జున్ ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ టూర్ లో సెమీఫైనల్స్ లోకి దూసుకు వెళ్లాడు. ఈ టోర్నీలో సెమీస్ కు అర్హత సాధించిన తొలి భారత ప్లేయర్ గా అర్జున్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. అర్జున్ ప్రస్తుతం ప్రపంచ నంబర్ 5 ర్యాంకర్ గా ఉన్నాడు. ఈ టోర్నీలో విజయాల ద్వారా ఫ్రీడే రేటింగ్స్ లో అర్జున్ 2800 మార్క్ ను అధిగమించే అవకాశం ఉంది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.